అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం తరపున స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. దమశమయుత దక్షిణ. దమము శమము అనేటువంటి లక్షణాలు వేదము ఏ రకంగా చెప్పింది అనేటువంటి లక్షణాలను పూర్తిగా మనం తెలుసుకొని ఉన్నాం. అందులో దానమితి సర్వాణి భూతాని ప్రశంసంతి దానాన్నాతి దుష్కరం తస్మాత్ దానే రమంతే. మొదటిది సత్యము, రెండవది దమము, మూడవది శమము, నాలుగవది ధర్మము. ఆ ధర్మమే ఈ దానము అని చెప్పబడుతుంది. దానం అనేటువంటి లక్షణం ఏ రకంగా ఉంటుంది, దానాన్ని ఎవరికి ఇవ్వాలి? అపాత్ర దానములు చేయకూడదు, సపాత్ర దానములే చెయ్యాలి. అదాన దోషేన భవేద్దరిద్రః దరిద్రదోషేన కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రీ పునరేవ పాపీ. పాపము పుణ్యము అని రెండు రకాలు మనిషి జీవితంలో ఉంటాయి. పాపమంతా మానవుడికి కుడివైపు భాగం, పుణ్యమంతా ఎడమవైపు భాగం. ఈ పాప పుణ్యములు రెండు త్రాసులో వేస్తారు. మనం చేసేటువంటి కర్మములు అన్నీ కూడా ఏ రకంగా ఉంటాయి అని అంటే, పాప పుణ్యములు ఏ రీతిలో నీవు ఆచరణలో ఉంచుకున్నావో ఆ రకమైనటువంటి జీవనం నీకు కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము. కలియుగంలో ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి పాపము కానీ సంపాదించిన సంపాదనే కానీ అది ఎక్కడి వరకు ఉంటుంది? అన్యాయ అర్జితం విత్తం 10 వర్షే వినశ్యతి అథవా 12 వర్షాని సమూలంచ వినశ్యతి. నేడు సంపాదిస్తూ ఉన్నావు, సంపాదించినటువంటి ధనమంతా గొప్ప ధనము, నాకంటే గొప్పవాడు లేడు అని చెప్పేసి నీవు విర్రవీగుతూ ఉన్నావు. అది ఎంతకాలం నిలుస్తూ ఉంటుంది? నీవు చేసేటువంటి పాపములో కొంత భాగమైనా ధర్మం దాగి ఉంటే 10 సంవత్సరాలు నీవు చక్కగా బతుకుతావు. లేదు, నీవు మొత్తం పాపమే చేస్తూ ఉన్నావు అనే మాట పెట్టుకోండి. అథవా 12 వర్షాని సమూలంచ వినశ్యతి. 12 సంవత్సరాల్లో మొత్తం తొలగిపోతూ ఉంటుంది. మూలముగా ఆమూలాగ్రం వెళ్ళిపోతూ ఉంటుంది. నీవు సంపాదించిన సంపాదనే కావచ్చు, నీకున్న పేరే కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు. ఇవి వేదము చెప్పినటువంటి లక్షణములు. అదాన దోషేన భవేద్దరిద్రః. అపాత్రుడికి నీవు దానం ఇచ్చినా, లేక దానము చేసేటువంటి వస్తువును నువ్వు అపాత్రీకృతముగా తెచ్చినా, ఇవి రెండూ కూడా పాపమైనటువంటివి. అది నీకు దరిద్రముగా వెంటబడుతూ ఉంటుంది. దరిద్ర దోషేన కరోతి పాపం. డబ్బు కలిగితే నీవు పుణ్యం చేయాలి అనుకుంటావు. అదే పాపపు సొమ్మును కనుక నీవు దానం చేస్తే నీవు ఎప్పుడూ పాపపు కర్మలనే ఆచరించాలి అనేటువంటి మార్గంలో నీవు తిరుగుతూ ఉంటావు. దానికోసమే అన్వేషిస్తూ ఉంటావు. ఎలా చేయాలి ఆ దానాన్ని? ఆ దానము యొక్క లక్షణం ఏమిటి? దానమితి సర్వాణి భూతాని ప్రశంసంతి. నీవు ఏ దానమైతే చేస్తున్నావో సర్వభూతములు కూడా నిన్ను ప్రశంసించేటువంటి స్థితిలో ఉండాలి. సర్వభూతములు ప్రశంసించాలి అంటే నీకు ఉండేటువంటి ఇల్లు, వాకిలి, వాహనములు, ఇంట్లో ఉండేటువంటి వస్తువులను దానం చేయమని అక్కడ అర్థం కాదు. మనిషి ఎదుగుదలకు అవసరమైనటువంటి అక్షరదానాన్ని చెయ్యి. అక్షరదానము చేస్తే తాను సాక్షరాహ, ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా తాను అక్షరాన్ని నమ్మి బతుకుతూ ఉంటాడు. అక్షరమే లేకుండా నీవు వాడికి ఏదైనా కల్పించి బతకడానికి
ఈ భూమి ఇస్తాను, ఈ వాకిలి ఇస్తాను, ఈ వాహనం నీకు ఇస్తాను అని చెప్పేసి నీవు అంటగట్టినావో అది ఉన్నంతకాలం వాడు సుఖంగా తిరుగుతాడేమో, కానీ దానిని మోయలేనటువంటి స్థితి వచ్చినప్పుడు నాకు పనిలేక దానం చేసినాడు కదా అని ఈ దానం ఇచ్చిన వాడిని ఎల్లవెల్లా తిట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి అక్షర దానాన్ని చేయండి. విద్యకు మించినటువంటి దానం ఇంకొకటి లేదు. ఆ విద్యనే కనుక నీవు దానంగా చేస్తే నీకు ఎల్లవేళలా కూడా సర్వభూతములు నిన్ను ప్రశంసిస్తాయి. సకాలంలో వర్షములు పడాలి. సకాలంలో వర్షములు పడాలి అంటే ఏమి చేయాలి? యజ్ఞములు ఆచరించాలి. యజ్ఞాద్భవతి పర్జన్యః పర్జన్యాదన్న సంభవాః. సకాలంలో కాకుండా అకాలంలో వర్షములు పడుతున్నాయి. పర్జన్య మంత్రాలను అభిమంత్రణ చేయి, అక్కడ నీకు వర్షం ఆగిపోతుంది. అందువలన దేశం సుభిక్షంగా ఉంటుంది. సుభిక్షంగా లేకుండా ఉండేటువంటి దేశంలో నీవు ఉంటే ఏమి, లేకపోతే ఏమిటి? సత్యము, దమము, శమము, దానము, ధర్మము అనేటువంటివి 5 కర్మములలో దానమితి సర్వాణి భూతాని ప్రశంసంతి దానాన్నాది దుష్కరం తస్మాత్ దానేదమంతే. దానం అనేటువంటి దాన్ని నీవు క్రీడించు. అది ఏ రకమైనటువంటి దానం? అక్షర రూపమైనటువంటి దానం. నీవు ఎన్ని బయట ఏ రకమైనటువంటి దానములు చేసినా అక్షర దానము చేయనటువంటి పుణ్యం వృధా. ఇక్కడ అన్నదానం మహాదానం విద్యాదానం అతఃపరం అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవంచ విద్యయా. అన్నదానం మహాదానం సత్యమైనటువంటి మాటనే, కానీ అన్నదానానికంటే గొప్ప దానం ఇంకొకటి ఉంది. విద్యాదానం అతఃపరం అన్నేన క్షణికా తృప్తి. ఈ క్షణానికి నువ్వు అన్నం పెట్టినావో అమ్మయ్య నాకు కడుపు నిండింది అని చెప్పేసి వాడు సుఖంగా వెళతాడు. ఆ క్షణం వరకు మాత్రమే. అది అరిగిందా మళ్ళీ ఆకలి అవుతుంది. కానీ యావజ్జీవంచ విద్యయా, విద్యను కనుక నీవు నేర్పించినట్టయితే తనకు యావజ్జీవము నీకు తోడుగా ఉంటుంది. ఇది దానము యొక్క లక్షణం. ఇలా దానము చేస్తేనే సర్వాణి భూతాని ప్రశంసంతి దానాన్నాతి దుష్కరం తస్మాత్ దానేదమంతే. ఇది దానము యొక్క నిర్వచనం. స్వదాన పుణ్యేన భవేద్ధనాఢ్యః ధనాఢ్యభావేన కరోతి పుణ్యం పుణ్యాదవశ్యం స్వర్గం ప్రయాతి పునర్ధనాఢ్యః పునరేవ ధన్యః. అపాత్రుడికి దానము ఇస్తే ఏ రకమైనటువంటి దరిద్రము పాపము సంభవిస్తూ ఉంటుందో, సపాత్రుడికి నీవు కనుక ఇవ్వకపోతే కూడా అదే పాపం వస్తుంది. అక్షర జ్ఞానం ఉండేటువంటి వాడిని తీసుకొని వచ్చి వీడు అక్షరం నేర్చుకుంటే ఎక్కడ మనకంటే గొప్పవాడవుతాడు అనేటువంటి ఉద్దేశంతో నీవు ఆ అక్షరాలను నేర్పించకుండా విడిచిపెడితే, గొప్పదైనటువంటి కారడవిలో అమృతత్వాన్ని నింపుకున్నటువంటి తీయని మామిడి చెట్టుగా నువ్వు ఉంటే ఏం లాభం? ఆ చెట్టు ఎవరికీ ఉపయోగపడదు. ఆ చెట్టుకు వచ్చేటువంటి మామిడి పళ్ళు ఎవరూ తినరు. అదే ఒక ఉద్యానవనంలోనో ఒక ఇంట్లోనో ఉంటే 10 మంది తీసుకుంటారు. ఏ రకంగానైతే ప్రకృతి 10 మందికి ఉపయోగపడుతూ ఉంటుందో, గాలినివ్వమని అడిగామా మనం వృక్షాన్ని? అడగలేదు కదా. దాని పనిని అది చేస్తోంది. నీళ్లు పారేటువంటి నదులు, భూమి లోపల ఉండేటువంటి గనులు మనం అడిగామా? అడగలేదు. అవి వాటి యొక్క స్వతసిద్ధమైనటువంటి లక్షణాలను అవి ఇస్తూ ఉన్నాయి. మానవుడు కూడా స్వతసిద్ధమైనటువంటి లక్షణం ఏమిటి? నీవు నేర్చుకున్నటువంటి విద్యను 10 మందికి పంచాలి. పంచినప్పుడు అది వృద్ధి అవుతోంది. అదే కదా మనకు వేదం చెప్పేటువంటి లక్షణం. అంతేగాని వేదంలో ఉండేటువంటివి అనేక మంత్రాలను తప్పు అర్థాలు చెప్పి తప్పుడు మార్గంలో వాళ్ళని పడివేస్తూ ఉన్నారు. వివాహంలో సాత్వం, అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటారు, నువ్వు నేను అనేటువంటి పదం. సాత్వం ద్యౌరహం, ఆకాశం అనేటువంటి వాడు పురుషుడవుతున్నాడు, వరుడు. పృథివీత్వం, పృథివీ అంటే భూమి, అమ్మాయివి నీవు అవుతున్నావు. ఆకాశమంతా ఎంత ఉంటుంది అంటే భూమి ఎంత ఉంటే ఆకాశం అంత ఉంటుంది. సాత్వం ద్యౌరహం పృథివీత్వం సామాహం, సామం అనేటువంటి వేదాన్ని నేను. రుక్త్వం, మంత్రములు అనేటువంటి రుక్కు నీవు. సామామనువ్రతాభవ మనోహమస్మి వాక్త్వం, మనస్సు అనేటువంటి వాడిని నేను, వాక్కులు అనేటువంటి వ్యక్తివి నీవు. అంటే స్త్రీ పురుషుల యొక్క సంబంధం ఏ రకంగా ఉంటుంది అని వేదములు చెప్పినాయి. దశాస్యాం పుత్రానాథేహి పతిమేకా దశంకృధి. అక్కడ ఉండేటువంటి మంత్రాలలో చాలామంది అనేకముగా ఒక్కలు వెతుకుతూ ఉన్నారు. అలా కాదు, వేదములు ఏ రకంగా జీవించాలి అనేటువంటి తత్వాన్ని చెబుతూ ఉన్నాయి. ఒక ఆడపిల్ల పుడుతూ ఉంది. పుట్టిన తర్వాత సోమ ప్రథమ, అధిష్టాన దేవత చంద్రుడు అవుతున్నాడు.
ఒక మగపిల్లవాడు పుడుతున్నాడు, అధిష్టాన దేవత అగ్ని అవుతున్నాడు. అంతేగాని సోముడు అనుభవిస్తాడు, చంద్రుడు అనుభవిస్తాడు అని ఈ రకమైనటువంటి అర్థాలను బయట మనం మామూలుగా వింటూ ఉన్నాం. అవన్నీ కూడా తప్పులు. ఏ వ్యక్తి వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఆయా వ్యక్తికి అనుకూలమైనటువంటి దేవతలు కొంతమంది ఉంటారు. వాళ్ళు ప్రకృతిలోనే పంచభూతాత్మకంగా ఉంటారు. రేతోహం రేతో భృత్వం మనోహమస్మి వాక్త్వం సామాహమస్మిత్వం సామామనువ్రతా భవ పుగుంసే పుత్రాయ వేత్తవై శ్రియై పుత్రాయ వేత్తవ ఏహి సూనృతే. జీవితాంతం కలకాలం వాళ్ళిద్దరూ కూడా ఏ రకంగానైతే ఆకాశము ప్రశాంతంగా ఉంటుందో, భూమికి ఏ రకంగానైతే ఓపిక ఉంటుందో, ఇద్దరి యొక్క సంసార సంబంధమైనటువంటి విషయాలు ఆ రకంగా ఉండాలి అని మనకు వేదం చెప్తూ ఉంది. ఆ రకంగా ఉన్నప్పుడే అక్షరములు అనేటువంటి జ్ఞానాన్ని వృద్ధి చెందవచ్చు. మనకు ఈ వేదమంత్రములే కావచ్చు, ఇంకా సాంకేతిక పరమైనటువంటి విద్యలే కావచ్చు, ఋషులు, మునులు, యోగులు, తపస్సిద్ధులు, సాధ్యులు వీళ్ళందరూ మనకు అందించకపోతే ఈ వేదాలను మనం అధ్యయనం చేసేవాళ్ళమా? నేను చేసేటువంటి పనిని నేను మాత్రమే చేస్తాను, నీవు ఉండవు, రేపటి కాలంలో నీవు ఉండవు. నువ్వు లేకపోతే ఆ పని కాదా? ఎవరో ఒకరు ఆ రూపకంగా వచ్చి చేస్తారు. అది వేదం చెప్పినటువంటి ప్రమాణం, వేదంలో ఉండేటువంటి అక్షర రహస్యం. ధర్మ ఇది ధర్మేన సర్వమిదం పరిగృహీతం ధర్మాన్నాతి దుష్కరం తస్మాత్ ధర్మే రమంతే. ప్రతి ఇంటికి ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మం ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే వంశానుగతముగా వచ్చేటువంటి ప్రతి లక్షణం ధర్మమే. కొంతమంది మాకు ఈ పండుగ వంచన లేదు అంటారు. ఎందుకు ఉండదు వంచన అంటే వారి యొక్క ధర్మములో ఆ రోజు ఏదో ఒక కీడు సంభవించి ఉంటేనే ఆ పండుగను వాళ్ళు త్యజిస్తారు. ఇది ధర్మం. ఇది ఒక్కటా ధర్మం? ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు దాకా చేసేటువంటి ప్రతి కృత్య కార్యములన్నీ కూడా ధర్మములే. ఈ ధర్మములన్నీ కూడా నీకు వంశానుగతంగా ఏవైతే వస్తున్నాయో వాటిని విడిచిపెట్టవద్దు, కొత్తది పట్టుకోవద్దు. అది ధర్మం. నేడు పాశ్చాత్య యుగంలో మనకు అనేక రకాలుగా అన్నీ వచ్చి ఉన్నాయి. వాటిని అనుభవించడం ధర్మం కాదు. పుట్టినరోజు వచ్చింది, ఆ రోజు నాడు ఒక మైదాపిండి బొమ్మను తెచ్చి ముందట పెట్టి దాన్ని మీరు కోయండి, అది ధర్మమా? ధర్మము కాదు. ఆ రోజు ఏం చేయాలి? నువ్వుల నూనెతో స్నానం చేయాలి, నువ్వుల దీపాన్ని పెట్టాలి, పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి. ఇది ధర్మం. అవి విడిచిపెట్టి ఇవన్నీ చేస్తే ఇది ధర్మం అవుతుందా? ఇవే చేయకుండా తల్లిదండ్రులను చూడవు, గురువులను ప్రేమించవు, నీకు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు పట్టరు. ఇది ధర్మము కాదు. ధర్మం అనేటువంటి లక్షణం నీవు గొప్పగా ఎదుటి వ్యక్తి నీవు ఉన్నతంగా ఉండాలి అనేటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడే ధర్మం అని చెప్పబడుతోంది. ఈ రకంగా బ్రతకాలి అని మనము ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఎదుటి వ్యక్తులకు కలిగించాలి. ఇది ధర్మం. ధర్మాన్నాతి దుష్కరం తస్మాత్ ధర్మే రమంతే. ప్రజన ఇది భూయాగుంసస్తస్మాత్ భూయిష్ఠా ప్రజాయంతే తస్మాత్ భూయిష్ఠా ప్రజననే రమంతే జ్ఞయ ఇత్యాహ తస్మాదగ్నయ ఆధాతవ్యా అగ్నిహోత్రమిత్యాహ తస్మాదగ్నిహోత్రే రమంతే. అగ్నిహోత్రం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. ఎలాంటి అగ్నిహోత్రం పవిత్రమైనటువంటిది అంటే 4 ప్లాస్టిక్ విస్తరాకులు వెతుక్కొని వచ్చి తీసుకొని దాన్ని అంటు పెడితే అది అగ్నిహోత్రం అనబడదు. అగ్ని, విప్రుడు, సన్యాసి, వేదాధ్యాయి, ఆహితాగ్ని ఇవి ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండేటువంటివి. వీటిని ఎవరూ చెడగొట్టలేరు. అందుకనే సువర్ణాన్ని తీసుకొని వచ్చి అగ్నిలో కాలిస్తే చాలు. హేమ్నా సల్లక్షదేహ్యజ్ఞౌ విశుద్ధి శ్యామికాపివ. బంగారం యొక్క లక్షణాన్ని తెలియజేయాలి అంటే ఒక కంసాలి వద్దకు వెళ్ళి దాన్ని కాచి దాన్ని ఒక దెబ్బ కొట్టినప్పుడే దాని యొక్క లక్షణం బయటకు వస్తుంది. అలాగే అక్షర రూపంలో ఉండేటువంటి ప్రతి మంత్రము యొక్క లక్షణం బయటికి రావాలి అంటే అగ్నిహోత్రము ద్వారా మాత్రమే వస్తుంది. కాండద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞేశ్వరుడు, యజ్ఞనారాయణుడు, యజ్ఞ భగవానుడు, యజ్ఞ బ్రహ్మ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో 2 రూపాలుగా కలిగినటువంటి యజ్ఞేశ్వరుడు. కాండద్వయ శ్రౌతకాండ అదే విధముగా కర్మకాండ 2 ఆచరించడానికి ఏకీకృతమైనటువంటి ఒక స్వరూపం. ఆయనకు 2 భార్యలు, ఒక ఆమె పేరు స్వాహ, ఇంకొక భార్య పేరు స్వధ. స్వాహ అనేటువంటి అక్షరంతో మనం యజ్ఞేశ్వరునికి హవిస్సును దానం చేస్తూ ఉన్నాం. అసలు యజ్ఞము అంటే ఎవరు? యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతి. అగ్నిహోత్రంలో ఉండేటువంటి ముఖము
విష్ణు స్వరూపమైనటువంటి ముఖం. విష్ణుముఖావై దేవాశ్చందోభిరిమాన్ లోకాన్. ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి దేవతకు యజ్ఞేశ్వరుడి ద్వారా మాత్రమే హవ్యకవ్యములు వెళ్తున్నాయి. హవ్యము అంటే ఏమిటి, కవ్యము అంటే ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకుందాం. హవిస్సును హవ్యము అని, స్వధాశబ్దంతో ఇచ్చేటువంటి ప్రతి అక్షరము, అదే విధముగా పిండ ప్రదానములు, హవిస్సు ఇవన్నీ కూడా కవ్యములు అని. హవ్యాలు పూర్తిగా పరమాత్మలకు, కవ్యములు పూర్తిగా పితృదేవతలకు ఈ రకముగా విభజించబడ్డది. అసలు దేవతలు ఎక్కడెక్కడ ఏ ఏ స్థితిలో ఉంటున్నారు? ఏ దేవా దివ్యేకాదశస్థ పృథివ్యా మధ్యేకాదశస్థ అప్సుషదో మహినైకాదశస్థ తే దేవా యజ్ఞమిమంజుషధ్వం. ఏ దేవా దివి, దివి అంటే ఆకాశం. ఆకాశంలో 11 కోట్ల మంది దేవతలు తిరుగుతూ ఉంటారు. దివ్యేకాదశస్థ పృథివ్యా మధ్యేకాదశస్థ. పృథివీ భూమి మీద 11 కోట్ల మంది దేవతలు తిరుగుతూ ఉంటారు. అప్సుషదో మహినైకాదశస్థ. అప్సుష, అప్ అంటే నీళ్లు అని. నీళ్లలో 11 కోట్ల మంది దేవతలు ఉంటారు. వీళ్ళు ఏ రకంగా ఉంటారు? వాళ్ళ పేర్లు ఏమిటి అంటే ఇడాదేవతలు, అదితి దేవతలు, సరస్వతీ దేవతలు అని వాటికి పేరు. ఆ గణము 33 కోట్ల మంది. 64 కోటి యోగిని గణసేవితాయై నమః మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా అని లలితా సహస్రనామాల్లో వచ్చేటువంటి అంశం. అది ధర్మం. ధర్మముతో ఉన్నారు కాబట్టి ఈ రకమైనటువంటి లక్షణాలు. ఇక్కడ 11 కోట్ల మంది ఏ రకంగా అప్సుషదో మహినైకాదశస్థ తే దేవా యజ్ఞమిమంజుషధ్వం. ఈ రకంగా విశ్వంలో ఉండేటువంటి దేవతలు వాళ్ళు 33 కోట్ల మంది ఎన్ని రకాలుగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు అనేటువంటి లక్షణాలు పూర్తిగా కూడా మనకు తెలుపుతూ ఉంది ఈ యొక్క వేదం. ఈ 33 కోట్ల మంది దేవతలు అని అంటున్నాం. వాళ్ళు ఎవరూ మనకు కంటికి కనపడరు. వాళ్ళు ఏ రకంగా ఉంటారు అంటే సూక్ష్మ రూపములుగా ఉంటారు. వాగ్దేవతలు, శరీర దేవతలు, ఇంకొకటి ప్రకృతి దేవతలు అని. ఆకాశ మార్గంలో ప్రయాణించే ప్రతి పక్షులు కూడా అక్కడ దేవతా స్వరూపంగానే అవుతున్నారు. వాళ్ళు 11 కోట్ల మంది. ఇక్కడ ఎన్ని జీవరాశులు ఉన్నాయి అనేటువంటిది ప్రశ్న. ప్రతి జీవరాశిలోనూ పరమాత్మను చూడాలి అనేటువంటిది ఇక్కడ వచ్చినటువంటి జవాబు, సమాధానం. మనము ఏ దేవా దివ్యేకాదశస్థ అని అంటున్నాం. ఆకాశ మార్గంలో పయనించేటువంటివి అనేకమైనటువంటి పక్షులు ఉన్నాయి. అవన్నీ మనల్ని రక్షిస్తూ ఉన్నాయి. అవి అక్కడ లేకపోతే మనము పీల్చేటువంటి వాయువు కావచ్చు, మనకు వచ్చేటువంటి వర్షములు కావచ్చు, ఇవన్నీ కూడా దుష్ఫలితాలను ఇస్తాయి. అందుకని అవి దేవతాకమైనటువంటి రూపాన్ని ధరించి ఉన్నాయి. పృథివ్యా మధ్యేకాదశస్థ. ఈ ఆకాశానికి నీళ్లకు మధ్యలో ఉండేటువంటిది పృథివీ. ఇక్కడ 11 కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఈ 11 కోట్ల జీవరాశులు దేవతాకమైనటువంటివి ఏమిటి అంటే పరస్పర వైరి. ఒక పక్షికి వైరత్వం లేకపోతే మనం బతకలేము. అక్కడ పాము ఉంది, దానికి వ్యతిరేకమైనటువంటి జంతువు ముంగీస కావాలి. అలా లేకపోతే మనం ఉండలేము. సింహం ఉంది, దానికి ఏనుగు కావాలి. అలా భూమి మీద 11 కోట్ల దేవతలు ఉంటారు. అదేవిధంగా అప్సుషదః, నీళ్లలో అనేకమైనటువంటి జంతుజాలం దాగి ఉంది. మొసళ్ళు కావచ్చు, చేపలు కావచ్చు, తిమింగలాలు కావచ్చు, ఇంకా ఎన్నెన్నో ఉంటాయి అందులో. అవన్నీ అక్కడ లేకుండా వైరత్వాన్ని పూర్తిగా కూడా భూమి మీదకి వస్తే మనం ఎవరము ఉండం. అందుకు గాను మనకు 33 కోట్ల మంది దేవతలు ఆయా ప్రాంతాలలో ఉన్నట్టుగా మనకు వేదం చెబుతూ ఉంది. అవే లేకపోతే మానవ మనుగడకు ప్రమాదం. ఏ ఏ పక్షులు, ఏ ఏ జంతువులు వాటి పని అవి చేస్తూ ఉన్నాయి కాబట్టి మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. పశువులు చేసే పనులు, పక్షులు చేసే పనులు మానవుడు చేస్తున్నాడు కాబట్టి మానవ మనుగడ అనేటువంటిది ప్రమాదంగా, ప్రశ్నార్థకంగా ఉంది. ఇది సత్యమైనటువంటి అంశం. వేదము చాలా గొప్పదైనటువంటి మార్గాన్ని మనందరికీ కూడా సూచిస్తూ ఉంది. అందులో ఈ వేదసారంలో ఇంకా ఎన్నో మంత్రములు, వాక్యములు, యజుస్సులు, రుక్కులు, సామములు ఏవేవైతే ఉన్నాయో అందులో ఉండేటువంటి నిగూఢమైనటువంటి అర్థరహస్యాలను మీ అందరికీ ఇంకా కొన్ని ధారావాహికల ద్వారా ఈ వేదసారాన్ని ప్రసారం చేసేటువంటి ఈటీవీ లైవ్ ద్వారా మీకు ఇంకా ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటూ ఈ వేదసారం కార్యక్రమానికి ఈరోజు స్వస్తి పలుకుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.